హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో నేను యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీతో కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటంటే టారో రీడింగ్ అనేది ఇది మీకు గైడెన్స్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అనే క్లారిటీ ఇస్తే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని గైడెన్స్ అన్నమాట ఇది ఇచ్చేది. కొంతమంది అనుకుంటారు లైక్ ఏంటో ఇది ఊరికి చెప్తుంటారు వీళ్ళు, అవి జరగవు, అది అయినా కూడా వాళ్ళు ఎమోషన్స్తో ఆడుకుంటుంటారు, అట్లా ఇట్లా అని చెప్పేసి నెగిటివ్గా అనుకుంటుంటారు. చూడండి, మాకు వేరే వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకోవాలని ఏ ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ ఈ టారో రీడింగ్లో రీడింగ్స్ చేసే రీడింగ్స్ అన్నీ కరెక్టే అండి. కాకపోతే కలెక్టివ్ రీడింగ్ చేస్తున్నాం కదా, సో కలెక్టివ్ రీడింగ్ చేస్తున్నప్పుడు చాలామంది చూస్తారు ఈ వీడియో, థౌజండ్స్లో చూస్తారు కదా పీపుల్. సో అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు, కొందరికి కొన్ని రెజినేట్ అవ్వచ్చు, కొందరికి కొన్ని రెజినేట్ అవ్వవు. సో ఎనర్జీస్ బేస్ మీద ఈ టారో రీడింగ్ అనేది ఉంటుంది. సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతే వీడియోస్కి వాళ్ళకి ఈ మెసేజెస్ చాలా వరకు రెజినేట్ అవుతాయి. తక్కువ ఎనర్జీ కనెక్ట్ అయిందని అనుకోండి, మీరు నమ్మకం లేకుండా చూసారు అనుకోండి, సో అలానే మీకు కూడా మెసేజెస్ రెజినేట్ అవ్వవు అనమాట. అండ్ ఇంకొకటి నేను కమెంట్లో చూసాను, అందరూ ఇలానే చెప్తున్నారు కానీ మేము మా పర్సన్కి కాల్ చేస్తే ఆన్సర్ లేదు, వాళ్ళు మమ్మల్ని రీచ్ అవ్వట్లేదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము, చాలా డేస్ నుంచి చూస్తున్నాము వీడియోస్, అందరు ఇలానే చెప్తున్నారు అని అంటే అందరు చెప్తున్నారు అంటే రీడింగ్ వచ్చినవి చెప్తామండి. మీ సిచ్యువేషన్కి అది ఎందుకు ఇంకా లేట్ అవుతుంది అంటే అది మీ ఎనర్జీస్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఉంది. అండ్ ఇంకొకటి, మీ రీయూనియన్ టైం రాకపోతే ఆ టైంలో మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల గైడెన్స్ తీసుకొని మీరు ఏం చేయాలి, ఎలా థింక్ చేయాలి అండ్ ఎలా థింగ్స్ సార్ట్ అవుట్ చేయాలి అనే గైడెన్స్ తీసుకొని మీరు పాటించారు వాటిని అని అనుకోండి, మీ రీయూనియన్ త్వరగా అవుతుంది. లేదు అంటే మీరు అదే నెగిటివ్ ఎనర్జీ, ల్యాకింగ్ ఎనర్జీలోనే ఉన్నారు అంటే మీ రీయూనియన్ టైం వచ్చినా కూడా అది లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్టికులర్ టైం అనేది ఉంటుంది రీయూనియన్కి. ఆ టైం రాకంటే ముందు కూడా రీయూనియన్ జరగచ్చు, ఆ రీయూనియన్ టైము లేట్ అవ్వచ్చు. అదంతా ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైము, డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. అది పర్సనల్ రీడింగ్లోనే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కలెక్టివ్ రీడింగ్స్. ఈ కలెక్టివ్ రీడింగ్స్లో ఏంటంటే మీకు కొన్ని రెజినేట్ అవ్వచ్చు, కొన్ని మెసేజెస్ వేరే వాళ్ళకి రెజినేట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా రీయూనియన్ అవుతుంది అని చెప్పేసి, మాకు ఇంకా అవ్వలేదు అని అంటే మీకు అవ్వకపోవచ్చు, కానీ వీడియో చూసే వేరే వాళ్ళకి కొంతమందికి అవ్వచ్చు. సో ఇదేంటంటే అందరికీ రెజినేట్ అవ్వవు అన్ని మెసేజెస్, కొందరికి కొన్ని రెజినేట్ అవుతాయి, కొందరికి కొన్ని రెజినేట్ అవ్వవు. అయితే మేమెందుకు చూడము వీడియోస్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీరు చూస్తే మీకు గైడెన్స్ వస్తుందండి. ఇది జస్ట్ గైడెన్స్ పర్పస్ కోసం కలెక్టివ్ రీడింగ్స్ చేస్తున్నాం. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలిసిందనుకోండి, ఆ పర్సన్ గురించి మీకు తెలుస్తుంది కదా, ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు, ఆ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటి అని తెలిస్తే మీరు ఆ పర్సన్ కోసం వెయిట్ చేయడం కానీ, లేదు అని అంటే ఆ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ హోప్ తోటి ఉండడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో మొత్తానికి ఏంటంటే టారో రీడింగ్ అనేది ఒక గైడెన్స్. సో మీరు ఈ గైడెన్స్ని ఎంతవరకు అప్లై చేస్తారు మీ లైఫ్లో అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతవరకు తీసుకుంటారు ఈ గైడెన్స్ని అని చెప్పేసి. నేను 100% ఇది మీకు రెజినేట్ అవుతుందని చెప్పను. ఎందుకు అని అంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి 100% రెజినేట్ అవ్వదు, అది నాకు కూడా తెలుసు. బట్ మీ పర్సనల్ రీడింగ్లో మీకు 100% రెజినేట్ అవుతుంది. లేదు ఇంకా స్టిల్ మాకు పర్సనల్ రీడింగ్ తీసుకున్నా కూడా రీయూనియన్ అవ్వట్లేదంటే సంథింగ్ మీరు ల్యాకింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు రీయూనియన్ మీకు ఎందుకు అవ్వట్లేదు, మీరు అసలు ఆ పర్సన్ నుంచి ఎందుకు దూరం అయ్యారు అంటే ఏదో మీరు మిస్ అవుతున్నారు, మీ పర్సన్కి మీకు సెట్ అవ్వట్లేదు, మీ ఇద్దరు వాటిని చేంజ్ చేసుకోవాలి. సో ఇలాంటి చేంజెస్, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటేనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వస్తుందండి. ఇద్దరు మంచిగానే ఉన్నారు అని అన్నప్పుడు ఇంకా మీ ఇద్దరికి అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేదే రాదు. సో అందుకే నేను చెప్తున్నాను, టారో రీడింగ్ని గైడెన్స్ లాగా తీసుకోండి.
మీరు రీయూనియన్ అవ్వకపోతే మీరు ఎందుకు అవ్వట్లేదు అనేసి నెగిటివ్ ఎనర్జీలో మాత్రం ఉండకండి. ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది అవ్వకపోవడానికి. అండ్ మీ రీయూనియన్ టైం వచ్చినప్పుడు పక్కా అవుతుంది. లేదు మాకు ఇంకా తొందరగా కావాలి రీయూనియన్ అనుకున్నప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తూ మీ ఎనర్జీస్ని హైలో పెట్టుకుంటే మీ రీయూనియన్ టైం అనేది తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అంతేకాదండి, మీరు హీల్ అయితే మీ పర్సన్ కూడా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మీరు మీ మీద వర్క్ చేయాలి. ఫస్ట్ మీరు మీ మీద వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇదేంటంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, చాలామందికి ఇవి తెలియదండి. ఏదో జస్ట్ వీడియో చూస్తున్నారు, మా పర్సన్ ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు, మాకు రీయూనియన్ అయిపోతుంది. సో కొంతమంది ఏంటంటే బ్లైండ్గా నమ్మేయడము, కొంతమంది అయితే అసలుకే నమ్మడం, ఇవి అందరూ ఇలానే చెప్తున్నారు, అన్నీ ఇలానే ఉన్నాయి అని చెప్పేసి ఇలా అనుకోవడం, ఇలాంటివన్నీ కాదండి. మీరు మీ ఎన్లైట్మెంట్ ఎంతవరకు ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మీ ఎనర్జీస్, మీ లైఫ్, మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో పాజిటివ్గా ఉండండి. అండ్ మీకు ఇంకోటి కర్మ గురించి తెలుసు కదా. సో మీ కర్మని మీరు ఫేస్ చేయకుండా ఎక్కడికి పారిపోలేదు. అందుకే నేను చెప్తాను, మీకు చేతనైనంత వరకు వేరే వాళ్ళకి మంచి చేయండి, కానీ చెడు మాత్రం చేయడానికి ట్రై చేయకండి అని చెప్పేసి అయితే చెప్తాను. సో అది మీరు ఫాలో అయ్యి పాజిటివ్గా ఉండి మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటే మీ మేనిఫెస్టేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది అయితే అర్థం చేసుకోండి. సో ఈ వీడియో వల్ల ఇదంతా చెప్పడానికి రీజను, మీకు ఒక గైడెన్స్ ఉండాలి. మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు, మీరు అసలు ఈ రీడింగ్ని నమ్మచ్చా లేదా అనేది అయితే నేను అందుకోసం అని చెప్పేసి చేశాను. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదు అని అనుకుంటే మీ ఇష్టము. సో చూద్దాము, ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు, మీ మీద ఫీలింగ్స్ ఏంటి, అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ గురించి ఏం థింక్ చేస్తున్నాడు, ఇవన్నీ చూద్దాము. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వవు. ఏ మెసేజెస్ అయితే మీకు రెజనేట్ అయినాయి అంటే ఆ మెసేజెస్ తీసుకోండి. రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ ప్రాసెస్ నేను అక్కడ మీకు చెప్తాను. సో చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అన్నది అయితే. Justice, okay. Queen of Pentacles, okay. Ace of Pentacles, okay. Six of Wands, okay. Queen of Cups, Ten of Pentacles, okay. Sorry. సో బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of Wands. సో ఇక్కడైతే మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న ఎనర్జీ ఎలా ఉంది అని అంటే, ఈ పర్సన్ ఏంటంటే జస్టిస్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీకు కూడా జస్టిస్ ఇవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో కర్మ అనేసి. సో ఈ పర్సన్ ప్రజెంట్ తన కర్మాని ఫేస్ చేస్తున్నారు. దానివల్ల రియలైజేషన్ అనేది ఈ పర్సన్కి వచ్చింది. మీ గురించి ఆ పర్సన్ అయితే ప్రజెంట్ పాజిటివ్గా అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ప్రీవియస్గా మిమ్మల్ని నెగిటివ్గా ట్రీట్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ జరిగి ఉంటే మాత్రం ఈ పర్సన్ అయితే అది రియలైజ్ అయ్యారు. మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ పెట్టాడో ప్రజెంట్ ఈ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. అంటే మేబీ మిమ్మల్ని బిట్రే చేసి ఉంటే ఆ పర్సన్కి కూడా వేరే వాళ్ళ వల్ల బిట్రే చేయడం కానీ, లేదు అనుకుంటే మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే, ఎమోషనల్గా చాలా టార్చర్ చేసి ఉంటే ఆ పర్సన్ ఇది ఫీల్ అవ్వడం కానీ ఇలా అయితే చేస్తున్నారు. అంటే లైక్ ప్రజెంట్ ఆ పర్సన్ ఎనర్జీ
ఇలా ఉంది. జస్టిస్ అయితే ఆ పర్సన్ ఫేస్ చేస్తున్నారు, ఐ మీన్ తన కర్మాని ఫేస్ చేస్తున్నారు. సో ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అండ్ మీతో హ్యాపీనెస్ చూడాలి, సక్సెస్ చూడాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదండి, ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్. ఇదేంటంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ మదర్లీ నేచర్, కేరింగ్ నేచర్. ఈ పర్సన్ ఏంటంటే ఇన్ని రోజులు ఒక ఫెమినైన్ ఎనర్జీ తోటి, అంటే ఏంటంటే ఈ లవ్ కానీ కేరింగ్ అని ఇలాంటివన్నీ చూపించడము తక్కువ అయ్యి ఉంటే, అంటే లైక్ చూపించకపోయి ఉంటే ఆ పర్సన్ ప్రజెంట్ అయితే చూపించాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే చూసారా, న్యూ బిగినింగ్, ఒక న్యూ బిగినింగ్ కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి, ఆలోచించట్లేదు మీ గురించి. అండ్ ఈ రిలేషను కంప్లీట్గా పాజిటివ్గా టర్న్ అవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ తన థాట్స్లో తను స్ట్రక్ అయి ఉన్నారు. ఒక్కోసారి పాజిటివ్గా అనుకోవడం, ఒక్కోసారి నెగిటివ్గా అనుకోవడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో చూసారు కదా, 2 ఆఫ్ సోర్డ్స్, కన్ఫ్యూజన్, 9 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీతోటి విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టు అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటకిల్స్, ఇది చాలా స్టెబిలిటీని చూస్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే ఏంటంటే ఒక పాజిటివ్ టర్న్ అయితే కావాలి మీ రిలేషన్లో అన్నట్టు అయితే అనుకుంటున్నారు. సో చూడండి, 9 ఆఫ్ వాండ్స్ బర్డెన్ నుంచి రిలీజ్ అయ్యి ఒక 9 ఆఫ్ పెంటకిల్స్, ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్. సో మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి అది లైక్ పాజిటివ్గా టర్న్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. బట్ ఆ పర్సన్కి ఏంటంటే ఒక్కోసారి పాజిటివ్గా అనిపిస్తుందండి, ఇంకోసారి నెగిటివ్గా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఒక్కోసారి ఈ పర్సన్కి ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అండ్ ఈ పర్సన్లో కేరింగ్, ఈక్వల్ షేరింగ్ అనేది ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోసారి ఏంటంటే ఈ పర్సను నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. అంటే ఒకవేళ ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వకపోతే సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి కాంటాక్ట్ అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫ్యూచర్లో రిలేషన్ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఎమోషనల్గా హర్ట్ అవ్వాల్సి వస్తుంది కదా అన్నట్టు. సో ఇలా ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఈ పర్సన్ ఏంటంటే ఆ పర్సన్ లేకపోయినా మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో అందుకే మీ దగ్గరికి రావాలన్నా కూడా ఈ పర్సన్కి కొంచెం భయం వేస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సను వస్తే ఈ కనెక్షన్లో పాజిటివిటీ ఉంటుందా, లేదు అని అనుకుంటే నెగిటివ్గా జరిగింది అంటే మళ్ళీ ఎమోషనల్గా హర్ట్ అవ్వాలి కదా అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఎక్కడో థింక్ చేస్తున్నారు మీకంటే ఆ పర్సన్ తక్కువ అన్నట్టయితే. సో అందుకనే మీ పర్సను ప్రజెంట్ మనీ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే ఈ పర్సను మీకు ఆఫర్ చేసేదానికంటే మీరు చాలా ఎక్కువ డిజర్వ్ చేస్తారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో అందుకే ఈ పర్సన్ ఫినాన్షియల్గా స్టేబుల్ అయ్యి మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే ఈ పర్సన్కి ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉందండి. అదేంటి అని అంటే, ఇప్పుడు బాయ్స్, గర్ల్స్ ఇదంతా పక్కన పెడితే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, మన పర్సన్ని మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఏవి కొనివ్వాలి అన్నా లేకపోతే ఏవి గిఫ్ట్లు ఇవ్వాలి అని అన్నా కొంచెం కాస్ట్లీగా ఉండాలి అండ్ కొంచెం మంచిగా మాట్లాడుకునేలాగా ఉండాలి అన్నట్టు. సో ఈ పర్సన్ ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇది గర్ల్స్ అయినా కానివ్వండి, బాయ్స్ అయినా కానివ్వండి. ఏంటంటే ఒక గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి కదా. కొందరు ఏంటంటే క్వాలిటీ టైం ఇవ్వడము, కొందరు కేరింగ్, లవ్ ఇవ్వడం, ఇవి వేరు. మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే సొసైటీలో మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చారనుకోండి మన లవ్డ్ పర్సన్స్కి, సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అలా మీ పర్సన్ కూడా మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి, మీకు దేనికి తక్కువ కాకూడదు, అంటే ఏ లోటు ఉండకూడదు అన్నట్టయితే చూసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ ఇందాక చెప్పాను కదా, మీ పర్సను మీరు చాలా వర్తి అన్నట్టయితే ఫీల్ అవుతున్నారు. అంటే మేబీ మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే మీ
సిచ్యువేషన్ ఏంటంటే స్టేటస్ కొంచెం మంచిగా ఉంది అన్నట్టయితే అనిపిస్తుంది. అంటే మీరు వెల్తీ పర్సన్ అన్నట్టయితే అనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఏ లోటు రాకుండా చూసుకోవాలి మిమ్మల్ని అన్నట్టయితే చూస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ గర్ల్ అయినా కూడా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకు హ్యాపీగా, ఐ మీన్ అఫ్కోర్స్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ఇప్పుడు గర్ల్స్ అందరు చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా మీకే గిఫ్ట్స్ ఇవ్వడం, సో ఇలా అనమాట. అంటే ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటే మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో అందుకే ఈ పర్సన్ ఫస్ట్ అయితే ఫినాన్షియల్ రిలేటెడ్ కండిషన్స్ స్టెబిలిటీ రావాలి అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ కనెక్షన్ అవుట్కమ్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉందండి. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, అందులో నో డౌట్. బట్ కాకపోతే మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. రీచ్ అవుతే ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది, రీచ్ అవ్వాలా వద్దా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రీచ్ అయ్యి మీకు హోప్స్ పెంచడం మళ్ళీ ఏమంటారు తప్పవుతుందా తనదే అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. సో ఆ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని అయితే పక్కా కాంటాక్ట్ అవుతారు. ఇక్కడైతే అదే చూపిస్తుంది. సో కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ సిచ్యువేషన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది ఈ కనెక్షన్లో. సో చూద్దాము ఇంకా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే. Five of Swords, okay. 9 of Pentacles, okay, and 10 of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 9 of Swords. సో నేను ఇందాక చెప్పాను కదండి, ఆ పర్సను తన కర్మని ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది చూసారు కదా జస్టిస్ కార్డ్ని ఏవైతే చేస్తున్నాయో. సో ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఈ బోర్డెన్ నుంచి బయటికి వచ్చేసి, అండ్ తినకి ఆల్రెడీ తన కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని బెట్రే చేసి ఉంటే ఆ పర్సన్కి అవి ఫేస్ చేయడం కానీ అలాంటివన్నీ చేస్తున్నాను కదా. సో ఈ పర్సన్ తన కర్మని అయితే ఫేస్ చేస్తున్నారండి. ఈ పర్సన్ ప్రజెంట్ ఇంత బర్డెన్లో ఉన్నారు. సో ఈ బర్డెన్ నుంచి బయటికి వచ్చేసి ఈ సిచ్యువేషన్కి రావాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్ ఇంటెన్షన్స్లో కూడా పెంటకిల్స్ కార్డ్ వచ్చింది. సో ఏంటంటే ఈ పర్సను ఈ బర్డెన్ నుంచి వీళ్ళన్నిటి నుంచి బయటికి వచ్చేసి ఒక పీస్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ చూసారు కదా తిను ఎంతగా పీస్లో ఉందో. సో ఇదే ఈ పర్సన్ ఏంటంటే పీస్ కావాలి అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ తన కర్మాన్ని ఫేస్ చేస్తున్నారు. అందుకే మీ రీయూనియన్ అయితే ఇంకా జరగట్లేదు. ఎందుకు అనంటే సో కర్మాని ఎవరు తప్పించుకోలేరని చెప్పాను కదా. సో ఏంటంటే ఈ పర్సన్ ఫేస్ చేసే కర్మాని ఈ పర్సన్ ఫేస్ చేసేసారు, కంప్లీట్ అయిపోయింది అని అనుకోండి, ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు. సో ఈ పర్సన్ ప్రజెంట్ అయితే ఈ కర్మ ఫేస్ చేయడం వల్లనే మీ కనెక్షన్లో ఇంకా రీయూనియన్ అనేది జరగట్లేదు. సో రీయూనియన్ అయితే పక్కా జరుగుతుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఆ పర్సన్ మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. బట్ ఆ పర్సన్ ఫేస్ చేయాల్సినవి, ఆ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తారండి. చూద్దాము అతని ఇంటెన్షన్స్. ఓకే, స్టార్, 7 of Pentacles, స్ట్రెంగ్త్. సో ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పేసి. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనడానికి ఈ పర్సన్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు. సో ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి స్టార్ కార్డ్ ఒక పాజిటివ్ హోప్ అనమాట. సో ఈ పర్సన్కి అయితే హోప్ ఉంది ఈ రిలేషను
పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకుంటున్నారండి ఆ పర్సన్. మీతో మాట్లాడడానికి, ఈ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేయడానికి స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు ఆ పర్సన్. సో చూసారు కదా, అన్ని పాజిటివ్ మెసేజెసే వస్తున్నాయి. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మేబీ మీ పర్సన్ మిమ్మల్ని లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్లో ఉన్నారు, లేదని అనుకుంటే వేరే సిటీస్లో ఉన్నారు మీరు అంటే మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఫిజికల్ ట్రావెల్ లేకపోయినా కూడా మెంటల్గా ట్రావెల్ అయితే చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి సమ్ ఫిజికల్ ట్రావెలింగ్ కానీ మెంటల్ ట్రావెలింగ్ కానీ, అంటే థాట్స్ చేంజ్ చేసుకోవడము, సో ఈ పర్సన్ చేంజ్ అవ్వడం, సో ఇలాంటివన్నీ చేసి మీ దగ్గరికి రీచ్ అవ్వాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చూద్దాము ఇంకా. త్రీ ఆఫ్ వాండ్స్, ఓకే. వావ్, 10 ఆఫ్ కప్స్, హైరోఫెంట్. సో ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టి మీతోటి ఒక ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంటే లైక్ ఏంటంటే ఆ పర్సన్ తన స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకొని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అయితే మీరు ఆ పర్సన్ ఒక ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో చూసారు కదా ఎంత పాజిటివ్ కార్డో. కిడ్స్, ఫ్యామిలీ, విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నీ కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. హ్యాపీనెస్ని అయితే కోరుకుంటున్నారు. అండ్ హైరోఫెంట్ ఏంటంటే ఒక స్టెబిలిటీ, అంటే ఏంటంటే మెంటల్ స్టెబిలిటీని కావాలి అన్నట్టయితే కోరుకుంటున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మీతోటి ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ పర్సను మీతోనే అన్ని హ్యాపీనెస్ని కావాలి అన్నట్టయితే కోరుకుంటున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై 6 ఆఫ్ వాండ్స్ కార్డ్. సో ఓకే, 8 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ చూసారా బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ స్వర్డ్స్. సో ఏంటంటే ఈ పర్సన్ చెప్పాను కదా ఇప్పుడు కర్మని ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇందులో నుంచి బయటికి రావాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా ఒక పర్సన్ ప్రజెంట్ ఉన్న ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఎనర్జీని అయితే గెయిన్ చేయాలి అన్నట్టయితే చూస్తున్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఇది. సో ఏంటంటే ఎమోషనల్గా, మెంటల్గా అన్నిటిలో బ్యాలెన్స్ ఉండే ఎనర్జీ అనమాట ఇది. సో ఈ పర్సన్ ఇలా టర్న్ అవ్వాలి, ప్రజెంట్ ఉన్న నెగిటివిటీ నుంచి బయటికి వచ్చేసి, సో మీ పర్సన్ ఫేస్ చేస్తున్న డిప్రెషన్ని, సో వీటన్నిటి నుంచి బయటికి వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఎనర్జీగా రిఫ్లెక్ట్ అవ్వాలి, తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్కి మీరు ఒక అచీవ్మెంట్ లాగా కనిపిస్తున్నారండి. సో మిమ్మల్ని అచీవ్ చేయాలి అంటే ఆ పర్సన్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో అవి గెయిన్ చేసుకొని మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. దానితోటి సెలబ్రేషన్ వస్తుంది అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో నైస్ ఎనర్జీ. ప్రజెంట్ ఆ పర్సన్ పీస్గా లేకపోతే పీస్ని అయితే కావాలి అన్నట్టయితే కోరుకుంటున్నారు. అండ్ ఇందాక వచ్చిన కార్డ్ కూడా ట్రావెలింగ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో మేబీ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేయాలి అన్నట్టయితే పర్సన్ అనుకుంటున్నారు. నైస్ యాక్చువల్లీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెలింగ్ అంత దూరం లేము, సేమ్ సిటీలో ఉన్నాము అని అనుకుంటే మీతోటి ట్రావెల్ చేయాలి అన్నట్టు కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మిమ్మల్ని కొంచెం ట్రిప్స్కి తీసుకెళ్ళడం, సో అలా మీరు ఒక డేట్కి వెళ్ళడము, సో మీతోటి టైం స్పెండ్ చేస్తే మీ గురించి తనకి అర్థం అవ్వడం, ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి.
అండ్ ఇంకొకటి ఈ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము. సో వీటి కోసం అని చెప్పేసి ఈ పర్సన్ మీతోటి ట్రావెల్ చేయాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ చూసారు కదా, 4 ఆఫ్ సోర్డ్స్. ఈ పర్సన్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే హెల్త్ విషయంలో ఈ పర్సన్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. అండ్ చూడండి 6 ఆఫ్ వాండ్స్. సెలబ్రేషన్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్. చూసారు కదా 6 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఒక ఏదో అచీవ్ చేయడము. సో ఇలా అనమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని అచీవ్ చేయాలి అన్నట్టయితే కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే మీరు ఈ పర్సన్కి ఒక రివార్డ్ అన్నట్టయితే ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ చూడండి కప్స్, 6 ఆఫ్ కప్స్, పాజిటివ్ ఎనర్జీ. సో ఏంటంటే ఈ పర్సన్ మీతోటి హ్యాపీగా ఉండాలి, మీతోటి లైక్ తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. సో ఇదేంటంటే గివింగ్ ఎనర్జీ అనమాట. సో మీ పర్సన్ మీతోటి తన లవ్ని షేర్ చేసుకోవాలి ఇన్ని రోజులు. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోతే ఇప్పుడు ఉండాలి, ఎఫర్ట్స్ పెట్టాలి రిలేషన్లో అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. బట్ పాజిటివ్ థాట్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు రీచ్ అవ్వట్లేదు అని అంటే ఒకటి కర్మ, అండ్ ఇంకొకటి ఆ పర్సన్కి ప్రజెంట్ థాట్స్ క్లారిటీగా లేవన్నమాట. అంటే ఏంటంటే క్లారిటీగా లేవంటే ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు మీరు కావాలి అని చెప్పేసి. బట్ ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది కనెక్షన్కి, ఆ పర్సన్ వచ్చి రీచ్ అవుతే మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఆ పర్సన్ అన్నట్టు కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే ప్రజెంట్ మీరు ఆ పర్సన్ని రిజెక్ట్ చేస్తారేమో, వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అవుతారేమో అన్నట్టు సో ఇలా థింక్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వచ్చి ఆ పర్సన్ రీచ్ అయినా కూడా మిమ్మల్ని ఏం యూజ్ ఉండదు కదా అన్నట్టు సో ఇలా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయి ఆ పర్సన్కి. సో అందుకోసం అని చెప్పి చూసారా కన్ఫ్యూజన్ అన్నానో లేదో. సో 2 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ వచ్చింది. ఆ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజెంట్. మీ మీద లవ్ అయితే ఉంది, మీతోటి రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, మీ రిలేషన్లో హ్యాపీనెస్ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఆ పర్సన్ని అన్నట్టయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ చూడండి చారియట్ ఏంటంటే పాస్ట్ మిస్టేక్స్ని రీగెయిన్ చేసుకొని ఆ ఫ్యూచర్లో ఆ మిస్టేక్స్ చేయకూడదు అనే ఎనర్జీని చూపిస్తుంది. సో ఈ పర్సన్ ప్రజెంట్ అయితే ఇదే అనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఈ రిలేషన్లో పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ జరగకూడదు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. సో అందుకే ఈ పర్సన్ ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్కి తెలియదు ప్రజెంట్. సో అందుకే కన్ఫ్యూజన్లో ఉన్నారు. తెలిస్తే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు, ఈ కనెక్షన్లో పాజిటివిటీ చూడాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. చాలా చాలా పాజిటివ్ అనుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇక్కడ చూడండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, ఈ పర్సన్ అయితే ఈ కనెక్షన్లో పాజిటివిటీ ఉండాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. చాలా ప్యాషన్గా అయితే ఉన్నారు ఈ రిలేషన్లో. ఇక్కడ చూడండి వావ్, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇదేంటంటే చాలా చాలా ఫాస్ట్ ఎనర్జీ అనమాట. మీ పర్సన్ చాలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే, మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి ఏంటంటే ఒకే ఒక డౌట్, మీరు వస్తే ఎలా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి. సో అందుకే ఈ పర్సన్ ఆగిపోతున్నారు. మీ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ పర్సన్కి అర్థం అవ్వట్లేదు. అంటే ఏంటంటే మేబీ మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, లేదు అని అనుకుంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఆ పర్సన్కి తెలియకుండా ఉంచడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తున్నట్టుంది. లేదు మేము అలా ఏం చేయట్లేదు, ఆ పర్సన్కి మా లైఫ్లో జరిగేవన్నీ తెలుసు అని చెప్పేసి మీకు అంత కాన్ఫిడెన్స్గా ఉంది అని అంటే, ఈ పర్సన్ ప్రజెంట్ మీరు ఎలా ట్రీట్ చేస్తారు, ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు మోసం చేసావు అన్నట్టు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారేమో, ఆ పర్సన్ ఏం ఆన్సర్ చేయాలి. సో ఇలా ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారనమాట, మీరు ఎలా ట్రీట్ చేస్తారు, ఏం అడుగుతారు, ఏం ఆన్సర్ చేయాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటే ప్రీవియస్గా జరిగిపోయిన వాటికి కొన్నిటికి పర్సన్స్ దగ్గర ఆన్సర్స్ లేవు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆన్సర్స్ ఉన్నా అవి మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, లేకపోతే మీకు కోపం తెప్పించడం కానీ ఇలాంటివి కూడా అయి ఉండొచ్చు. సో అందుకే ఈ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు, ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అన్నట్టయితే చూస్తున్నారు. ఎందుకు అని అంటే
ఫ్యూచర్లో కనెక్షన్ లాస్ అవ్వకూడదు, ఫ్యూచర్లో కనెక్షన్ మళ్ళీ డిస్టర్బెన్సెస్ రాకూడదు, అందుకే కొంచెం టైం తీసుకొని మంచిగా డెసిషన్ తీసుకుందాం అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. చాలా చాలా పాజిటివ్గానే ఉన్నారు ఈ పర్సన్ అయితే. సో తన స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకుంటున్నారు. తొందరలో మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ రిలేషన్ అయితే పాజిటివ్గానే ఉంది. మీరేం దాని గురించి నెగిటివ్గా అయితే థింక్ చేయకండి. నేను చెప్పాను కదా, మీ మీద మీరు వర్క్ చేయండి. మీరు మీ మీద వర్క్ చేస్తూ ఉంటే మీరు పాజిటివ్గా అవుతున్న కొద్దీ మీ పర్సన్ కూడా పాజిటివ్గా టర్న్ అవుతారు. సో అప్పుడు రీయూనియన్ అనేది ఇంకా త్వరగా జరగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంజల్ మెసేజ్ చూద్దాము. ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్కి ఏంజల్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నా ఈ రిలేషన్ గురించి అని చెప్పేసి అయితే చూద్దాము. సో దట్ మీకు ఒక గైడెన్స్ అనేది వస్తుంది, మీరు ఏం చేయాలి ప్రజెంట్ అనేది. సో మీ పర్సన్ ఫీలింగ్స్, మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్లో అనేది అయితే చూసారు కదా. అంటే అవుట్కమ్ ఇన్ ద సెన్స్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా అనేది. మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, అందులో నో డౌట్. సో ఏంజల్ మెసేజ్ అయితే చూద్దాము. సో ఇదైతే ఏంజల్ మెసేజ్ పాపప్ అయింది షఫుల్ చేస్తున్నప్పుడు. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్, సో ఇందాక చెప్పాను కదా చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పేసి. సో ఏంజల్స్ కూడా అదే అంటున్నారు. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రీయూనియన్ ఉంది, కనెక్షన్ పాజిటివిటీ ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇంకా చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయి ఏంజల్స్ నుంచి మీకోసం అని చెప్పేసి. రొమాన్స్. సో ఓకే, సో ఇదైతే మీకు అర్థమవుతుంది కదా, రొమాన్స్ ఉందంటే మీకు పక్కా రీయూనియన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నాకైతే మీ పాస్ట్ పర్సనే వస్తారు అన్నట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఎక్కడ న్యూ ఎనర్జీ అయితే కనిపించలేదు. అంటే ఏంటంటే కొందరికి డౌట్ ఉంటుంది కదా, పాస్ట్ పర్సన్తోనా లేకపోతే ఒక న్యూ రిలేషన్ వస్తుందా అని చెప్పేసి. నాకు ఇక్కడంతా మీ పాస్ట్ పర్సన్ గురించే ఎనర్జీస్ వచ్చాయి కానీ న్యూ రిలేషన్ గురించి, న్యూ కనెక్షన్ గురించి అయితే ఏ మెసేజెస్ రాలేదు. సో మేబీ మీ పాస్ట్ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. సో ట్రస్ట్. సో ఇందాక చెప్పాను కదా ట్రస్ట్ చేయండి అని చెప్పేసి. సో ట్రస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాయి యూనివర్స్. మీ కనెక్షన్ని, మీ లవ్ని ట్రస్ట్ చేయండి, మీ పర్సన్ని ట్రస్ట్ చేయండి అన్నట్టయితే చూపిస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే నాకు కమెంట్స్లో చూసా నేను, మా పర్సన్ నెగిటివ్ పర్సన్, ఆ పర్సన్ని వదిలేసాము మేము, ఆ పర్సన్ ఇంకా మారడు, అవసరం కోసం వస్తుంది అంటే. అలాంటి పర్సన్స్ మీకు క్లారిటీ ఉంది మీ పర్సన్ గురించి అని అనుకున్నప్పుడు ఆ పర్సన్ని వదిలేసేయండి. ఆ పర్సన్ గురించి ఎందుకు రీడింగ్ చూడడము, ఆ పర్సన్ గురించి ఆలోచించడము. సో మీరు టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు అని అంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు అని మీకు కన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఆ పర్సన్ గురించి వదిలేసేయండి. అది జస్ట్ కార్మిక్ రిలేషన్, అది మీకు ఫ్యూచర్ ఉండదు. ఆ పర్సన్ ఏంటంటే మీరు పాస్ట్ లైఫ్లో ఆ పర్సన్కి కొంచెం ఎంతో కొంత కర్మ మిగిలి ఉంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మీతోటి మనీ తీసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీ గురించి మీ పర్సన్ గురించి మీకు తెలుసు అని అనుకున్నప్పుడు ఆ పర్సన్ గురించి వదిలేసేయండి. మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేయట్లేదు ఆ పర్సన్ అని అనుకున్నప్పుడు మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించడం, టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఈ రీడింగ్స్, ఈ గైడెన్స్ అన్నీ ఎవరికి అంటే ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారని తెలిసి ఆ పర్సన్ సిచ్యువేషన్స్ వల్లనో లేకపోతే మీ ఫ్యామిలీ వల్లనో ఆ పర్సన్ ఫ్యామిలీ వల్లనో మీరు కలుసుకోలేకపోతున్నారు అని ఉంటే సిచ్యువేషను, అది ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. లేదు టాక్సిక్ పర్సన్స్ కోసం ఈ రీడింగ్ చూస్తున్నారు అని అంటే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవ్వదు. ఎందుకు అని అంటే టాక్సిక్ పర్సన్స్ కార్మిక్ రిలేషన్స్ అండి, అవి కొంతవరకు మాత్రమే మీ లైఫ్లో ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మీ గురించి పాజిటివ్గా థింక్ చేయడము, పాజిటివ్గా చేయడం ఇలాంటివన్నీ ఉండదు. జస్ట్ మిమ్మల్ని హర్ట్ చేయడము, మీ నుండి మనీ తీసుకోవడము, మీ అవసరం కోసం, మిమ్మల్ని అవసరం కోసం వాడుకోవడము, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీ రిలేషన్ ఎలాంటిది అనేది మీకు తెలుసు కదా. సో కార్మిక్ రిలేషన్లో మాత్రం ఉంటే మాత్రం బయటకు వచ్చేసేయండి. సో అలాంటి వాళ్ళకి మీ పర్సన్ గురించి మీకు పక్కా తెలుసు, ఆ పర్సన్ మారడు, ఇంకా ఆ పర్సన్ నెగిటివ్ పర్సన్, మేము వదిలేసాము ఆ పర్సన్ గురించి అని అనుకుంటే ఇది రీడింగ్ వాళ్ళకి రెజనేట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళ కోసం రీడింగ్ చూడకండి. జస్ట్ మీ పర్సన్ మీకు జెన్యున్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే వీడియోస్ చూడండి. ఎందుకు అని అంటే మీకు మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టాక్సిక్ పర్సన్స్ కోసం చూస్తూ ఉంటే. ఎందుకు అని అంటే ఇవి జస్ట్ లవ్ రిలేషను, జెన్యున్ లవ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మెసేజెస్ రెజనేట్ అవుతాయి. సో అలాంటి టైంలో మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తారా లేదా అని చెప్పేసి. సో అందుకే చెప్తున్నాను, మీ పర్సన్ గురించి మీకు కరెక్ట్గా తెలుసు, నిజంగా తెలుసు అని అనుకున్నప్పుడు ఈ రీడింగ్ అయితే
మీరు ఆ పర్సన్ కోసం చూడకండి. వేరే పర్సన్స్ ఉన్నారు మీ లైఫ్లో, ఆ పర్సన్ కాకుండా అని అనుకున్నప్పుడు ఆ పర్సన్స్ కోసం చూడండి. కానీ టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ అయితే ఆ పర్సన్ కోసం చూడకండి. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. చూడండి మీ హార్ట్ మీకు ఏం చెప్తుంది, మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తుంది, అది నమ్మమని చెప్పేసి చెప్తున్నాయి. అంటే ఏంటంటే ఒక్కోసారి అనిపిస్తుందండి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మన పర్సను లైక్ ఇలాంటి పర్సన్ కాదు అన్నట్టు మన హార్ట్ చెప్తుంటుంది. కానీ కనిపించేటివి వేరే వాళ్ళు చెప్పడము నెగిటివ్గా మీ పర్సన్ గురించి చెప్తూ ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు, మనకు తెలియనివి ఏవో ఒకటి ఉండొచ్చు దాని వెనకాల. సో అందుకే ఏంటంటే ఈ పర్సన్ గురించి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ హార్ట్ ఏం చెప్తుంది అది నమ్మండి అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు. అంటే అది ఓన్లీ పాజిటివ్ వేలోనే కాదు నెగిటివ్ వేలో కూడా ఉండొచ్చు. అంటే మీ పర్సన్ మీతోటి మంచిగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నా కూడా ఒక్కోసారి మీ హార్ట్ చెప్తుండొచ్చు కదా ఈ పర్సన్ జెన్యున్గా లేడేమో అన్నట్టు. సో మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అన్నట్టయితే చూపిస్తుంది. సో రీకన్సిడర్, మీ సిచ్యువేషన్ని మీ కనెక్షన్ని రీకన్సిడర్ అయితే చెయ్యండి అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నాయి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇఫ్ యూ బిలీవ్. సో ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, సారీ ఇండైరెక్ట్ కూడా కాదు యాక్చువల్లీ డైరెక్ట్గా ఈ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు నమ్మితే ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టయితే చూపిస్తున్నారు. సో అంటే ఏంటంటే మీరు నమ్మి మీరు పాజిటివ్గా ఉండి ఈ కనెక్షన్లో చూడండి అబండెన్స్. ఎస్, ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే మీరు నమ్మండి, మీరు నమ్మితే ఈ కనెక్షన్లో రీయూనియన్ అయితే ఉంటుంది. మీరు బిలీవ్ చేసి మీరు ట్రస్ట్ పెట్టుకొని ఈ కనెక్షన్ మీద ఉంటే పాజిటివ్గా ఈ కనెక్షన్లో పాజిటివిటీ అనేది వస్తుంది అన్నట్టయితే ఈ ఏంజల్స్ చెప్తున్నాయి. సో చూసారు కదా వీడియో. సో మీకు గైడెన్స్ వచ్చింది అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది అయితే పక్కా కమెంట్ చేయండి. ఎందుకు అనంటే పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో మీ పర్సన్ తోటి మీకు కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా రీయూనియన్, సో ఇలాంటివి రీయూనియన్ గురించి ఏమైనా కూడా కమెంట్ చేయండి. ఎందుకు అనంటే మీ పాజిటివ్ ఎనర్జీని చూడడం వల్ల వేరే వాళ్ళకు కూడా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో కమెంట్ అయితే పక్కా చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు అని అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.